జగన్ అనేవాడు నిజంగా ఒక మహాత్మా గాంధీ, ఒక మహానుభావుడు, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, ఒక వాజ్పేయి, అలాంటి మహానుభావుడు అయితే ఖచ్చితంగా మనం లేదు మనం ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం కాదు. అతనికి ప్రజాకంటకుడు, అతను ఇబ్బంది పెట్టేస్తాడు అందరినీ. గతంలో కూడా చెప్పాను మీకు, ప్రమాణ స్వీకారానికి నన్ను పిలిస్తే నేను మనస్ఫూర్తిగా చెప్పాను, మీరు అద్భుతంగా పాలన చేయండి, నేను మీకు ఎప్పుడు మీకు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా మీకు క్రిటిసిజం ఉంటుంది తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టను. నేను ఎంత కమిటెడ్గా ఉన్నాను. నేను అతను ఎంత దిగజారిపోయి మాట్లాడినా, ఎంత నీచంగా మాట్లాడినా ఎందుకు నోరు జారును అంటే అది నా మీద నాకున్న గౌరవం. నేను మాటలు చెప్పాను, నిలబడతాను. ఎన్ని మాటలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. అలాగే మనలో పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు, వైసీపీ 2-3 వెళ్ళిపోయారు ఈస్ట్ గోదావరి నుంచి. వాళ్ళందరూ రేపు కూర్చొని మనం తిట్టడానికి రెడీగా ఉంటారు. నాకేం ఇబ్బందులు లేవు. రేపు పొద్దున జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీరు ఎక్కడ మొహాలు పెట్టుకుంటారు, ఎక్కడ తిరుగుతారు? మీరు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం.